కమల్ హాసన్, రజనీకాంత్ 46 ఏళ్ల తర్వాత మళ్ళీ మల్టీ స్టారర్లో కలిసి కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ని సైమా వేదికగా కమల్ ఖరారు చేశారు. లోకేష్ కనగరాజ్ వీరిద్దరి కోసం ఒక గ్యాంగ్స్టర్ డ్రామా రాశారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ రజనీకాంత్కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఆయన కెరీర్ మరోసారి పుంజుకునేలా చేసింది. ఆ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, కొత్త తరానికి కమల్ హాసన్ను రీఇంట్రడ్యూస్ చేసిన బ్లాక్ బస్టర్గా నిలిచింది. కమల్తో ఆయన జోడీ ఇప్పటికే సక్సెస్ అయినందున ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. రజనీకాంత్తో లోకేష్ కలిసి చేసిన కూలీ మాత్రం ఫ్లాప్ అయింది. రజనీ ఇమేజ్కి తగ్గ హైపర్ ఎలిమెంట్స్ లేకపోవడం, కథ మాస్కి కనెక్ట్ కాకపోవడం కారణంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. ఇప్పుడు రజనీకాంత్ లోకేష్ జోడీ మళ్ళీ వర్కౌట్ అవుతుందా అన్నది ట్రేడ్ వర్గాలు కూడా చూస్తున్నాయి. ఏదేమైనా రజనీ కమల్ కలిసి రావడం అదొక పండగే. లోకేష్ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మాత్రం ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే మల్టీ స్టారర్ అవుతుంది.